హాయ్ ఫ్రెండ్స్, బృందావనంలో ఒక అందమైన ఉదయం. పచ్చని చెట్లు, చల్లని గాలి, పక్షుల కిలకిల రావాలతో ఆ గ్రామం ఎంతో అందంగా కనిపిస్తుంది. చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి బయటికి వచ్చాడు. కృష్ణుడి స్నేహితులు సుధామ, మధు, సుబల అందరూ కలిసి మైదానంలో ఆడుతున్నారు. వాళ్ళు పరుగులు పెడుతూ, చెట్ల మీద ఎక్కుతూ, నది దగ్గరికి వెళ్ళి రాళ్ళు వేసుకుంటూ చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో మనం అడవిలోకి వెళ్ళి ఒక కొత్త ప్రదేశం చూసొద్దాం అని చెప్పాడు. అందరూ ఆనందంగా ఒప్పుకున్నారు. వాళ్ళు అడవిలోకి నడుస్తూ వెళ్ళారు. అక్కడ పెద్ద చెట్లు, పూలు, చిన్న జంతువులు కూడా కనిపించాయి. కొంతసేపటికి వాళ్ళు ఒక పెద్ద గుహ దగ్గరికి వచ్చారు. స్నేహితుల్లో ఒకడు, ఈ గుహలో ఏముందో చూద్దామా అన్నాడు. వాళ్ళు నెమ్మదిగా నడుస్తూ లోపలికి వెళ్ళారు. కానీ లోపల చాలా చీకటి ఉంది. కొద్దిసేపటికి ఒక పెద్ద శబ్దం వినిపించింది. అక్కడ ఒక పెద్ద అడవి జంతువు ఉంది. అది బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. స్నేహితులు చాలా భయపడ్డారు. అందరూ భయంతో ఇప్పుడు ఏం చేద్దామన్నట్టు అందరూ కృష్ణుడిని చూశారు. కృష్ణుడు మాత్రం చిరునవ్వుతో, భయపడకండి, నేనున్నా కదా అన్నాడు. కృష్ణుడు ధైర్యంతో ఆ జంతువును శాంతింపచేశాడు. సేపటికి అది అక్కడి నుండి వెళ్ళిపోయింది. స్నేహితులు చాలా సంతోషపడ్డారు. అప్పుడు స్నేహితులు, కృష్ణ, నువ్వు లేకపోతే మేమేమైపోయేవాళ్ళం అని అన్నారు. కృష్ణుడు నవ్వుతూ, స్నేహితులు ఎప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని అన్నాడు. అందరూ కలిసి మళ్ళీ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. ఆ రోజు వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నారు. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కష్ట సమయంలో మనతో ఉంటాడు. చూశారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్.